రెండు వృత్తాలు ఉన్నాయి. ఇదొక వృత్తము, ఇదొక వృత్తము, ఇదొక వృత్తము. రైట్, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు కామన్ వృత్తాజ్య. ఇది వ్యాసార్థము, ఇది వ్యాసార్థము, ఇది వ్యాసార్థము, ఇది వ్యాసార్థము, వ్యాసార్థము, వ్యాసార్థము. నవ్వు ఇక్కడ చూడండి సార్, ఇవి రెండు సేమ్ కాబట్టి ఈ రేఖ ఈ రెండింటిని ఈక్వల్గా డివైడ్ చేస్తుంది. ఈ రేఖ ఈ రెండింటిని ఈక్వల్గా డివైడ్ చేస్తుంది. కామన్ వృత్తాజ్య యొక్క వాల్యూ ఎంత అన్నాడు? 12. అంటే ఇది పైన 6, ఇది కింద 6, పైన 6 కింద 6. ఇది ఎంత అన్నాడు? 10 అన్నాడు. ఇది 6, 10, మిగిలింది ఎంత సార్? 8. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇక్కడ ఎంత అన్నాడు? ఇది 8 అన్నాడు. ఇది ఒకటేమో 2, ఇంకోటేమో రైట్, ఇంకోటి ఎంత అన్నాడు సార్? 6, 10. 6, 10 అంటే మిగిలింది 8. ఇంకొకటి ఇది 6, 8, 6, 8 అంటే ఇది ఎంత అయింది? √8² - 6², 8² - 6². ఆర్ యు ఆల్ విత్ మీ? 8² - 6², 864 - 36, √28. √28 అంటే 64 - 36, √28 అంటే జస్ట్ గ్రేటర్ దాన్ 5. 5² ఎంత? 25. అండ్ ఇది జస్ట్ గ్రేటర్ దాన్ 5 ప్లస్ 8 అంటే ఆన్సర్ గ్రేటర్ దాన్ 13. జస్ట్ 13కి జస్ట్ ఎక్కువ. ఇది ఒక వృత్తము. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇది ఇంకొక వృత్తం, ఇది ఇంకొక వృత్తం. ఇది పెద్ద వృత్తం యొక్క వృత్తాజ్యం. రైట్, ఇది రేడియస్ ఎంత ఇచ్చాడు? పెద్దదానికి ఎంత ఇచ్చాడు? 5. అంటే ఇక్కడి నుంచి ఇక్కడి వరకు 5. చిన్నదానికి రేడియస్ ఎంత ఇచ్చాడు? ఇది 3 ఇచ్చాడు. ఇదేమో ఒక రేఖ గీసాను అనుకోండి, ఇది 5, ఇది కూడా 3. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇక్కడ వరకు ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈజ్ క్లియర్. ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈజ్ క్లియర్. సో ఇక్కడ మనకు లెంత్ ఆఫ్ ది కార్డ్ ఆఫ్ ద లార్జర్ సర్కిల్ విచ్ టచెస్ ది స్మాలర్ సర్కిల్. ఇది 4, ఇది 4, 4 + 4. జస్ట్ డయాగ్రామ్ తప్పేశాను, మీకు అర్థమవుతే చాలా ఈజీగా మీకు 8 అని చెప్పి ఆన్సర్ వస్తుంది. డయాగ్రామ్ ఎందుకనంటే దీంట్లో చాలా వెరైటీస్ ఉన్నాయి సార్, చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇదేమో 5, ఇదేమో 3, ఇదేమో 4, ఇదేమో 5, ఇదేమో 3, ఇదేమో 4, 4 + 4 ఆన్సర్ ఎంత? 8. డయాగ్రామ్ అందరికీ క్లియర్ కదా సార్? 5 సెంటీమీటర్ల వ్యాసార్థం ఉన్న వృత్తంలో ఉన్న మరొక వృత్తానికి టాంజెంట్ అవుతాయి. నౌ రైట్, ఇది నా మైండ్లో తిరుగుతున్న క్వశ్చన్ సార్. ఇది ఒక వృత్తము. ఈ వృత్తంలో ఉన్న ఒక వృత్తాజ్య ఇంకో వృత్తానికి, ఓకే సేమే అయిపోయింది ఇది కూడా, ఇంకో వృత్తానికి అది స్పర్శరేఖ అయింది. స్పర్శరేఖ అయినప్పుడు రైట్ లెంత్ ఆఫ్ ద కార్డ్ ఎంత? సేమ్ క్వశ్చన్ సార్, రెండిటికి సేమ్ సెంటర్లు. అంటే ఇది 5, ఇది 5, దీని యొక్క రేడియస్ 3, ఇది 4, ఇది కూడా 5 కాబట్టి ఇది 4. 4 + 4 ఎంత? 8. 4 + 4 ఎంత? 8. ఇది ఈజీ క్వశ్చన్స్.